నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. నర్సీపట్నంలో తలపెట్టిన సృష్టి క్షేత్రం నిర్మాణానికి ఆటంకాలు తొలగాలని ఆకాంక్షిస్తూ చెట్టుపల్లెలోని శ్రీ ఐశ్వర్యాంబిక సమేత అనంతేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. జెడ్పీటీసీ సుకల రమణమ్మ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. స్పీకర్ నర్సీపట్నం పెద్ద చెరువులో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 108 అడుగుల శివపార్వతుల సృష్టి క్షేత్రం నిర్మాణం నిర్విఘ్నంగా కొనసాగాలని ఈ సందర్భంగా స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సుకల రమణమ్మ మాట్లాడుతూ బలిఘట్టానికి ఉన్న పేరు ప్రఖ్యాతుల తరహాలోనే నర్సీపట్నం పెద్ద చెరువు కూడా ప్రపంచంలోనే అరుదైన పుణ్యక్షేత్రంగా నిలవబోతోందని ఆమె పేర్కొన్నారు. మరొక ఏడాది కాలంలోనే సృష్టి క్షేత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరుపుకోబోతున్నామని, అప్పటి వరకు ఎటువంటి విఘ్నాలకు కలగకుండా చూడాలని స్వామివారిని వేడుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మండలం టీడీపీ అధ్యక్షుడు అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారి ఆధ్వర్యంలో సృష్టి క్షేత్ర నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఎటువంటి అడ్డంకులు కూడా ఉండకుండా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం అంతటా కూడా ఈరోజు ఏకవారి రుద్రాభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చెట్టుపల్లి శివాలయంలో శ్రీ 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 ఐశ్వర్యాంబిక సహిత అనంతేశ్వర స్వామి ఆలయమునందు కూడా ఈ యొక్క స్పీకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏకవారి రుద్రాభిషేక కార్యక్రమాలు కూడా మన ఆలయంలో నిర్వహించడం జరిగింది. సదాశివమయం. అందరికీ నమస్కారం అండి. మన గౌరవ స్పీకర్ గారు తలపెట్టినటువంటి 108 అడుగుల సృష్టి క్షేత్రానికి నాంది పలికారు. అవి శివ పార్వతుల అభిముఖ చిత్రాన్ని అక్కడ నెలకొల్పడానికి, అక్కడ ఉన్నటువంటి పెద్ద చెరువు అంటే నర్సీపట్నం పెద్ద చెరువుని ఒక పర్యాటక కేంద్రంగాను, ఒక పుణ్యక్షేత్రంగా తయారు చేయడానికి గౌరవ స్పీకర్ గారు ఎంతో పగడ్బందీగా ఈరోజు కార్యక్రమం తలపెడితే కొన్ని దుష్ట శక్తులు దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయించి మీకు చేతనైతే సపోర్ట్ చెయ్యండి, లేదు అనుకుంటే ఆయన చేసే కార్యక్రమాన్ని జయప్రదం చేసేటట్టుగా మీరు కూడా మీ పక్కనున్న శివాలయాలకు వెళ్ళి దండం పెట్టండి. ఎందుకంటే ఇది ఒక మహాపుణ్యక్షేత్రం. మనకి ఇప్పటి వరకు కూడా బలిఘట్టానికి ఒక మంచి పేరుంది. నెక్స్ట్ మరలా అదే తరహాలో మన నర్సీపట్నం పెద్ద చెరువులో కూడా జరిపిస్తున్నటువంటి ఈ సృష్టి క్షేత్రం కూడా ఒక ప్రపంచంలోనే లేనటువంటి ఒక పుణ్యక్షేత్రంగా నిలవాలని మన స్పీకర్ గారి కోరిక. అందు గురించనే ఈ రోజున మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని శివాలయాల్లో ఈ రోజుని మహారుద్రాభిషేకాలు జరిపించి స్వామివారికి ఆ విగ్రహాలని దిగ్విజయంగా జరిపించాలని స్పీకర్ గారు తలపెట్టినటువంటి కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు జరగకుండా, ఎటువంటి దుష్ట శక్తులు కూడా ఆటంకపరచకుండా ముందుకు తీసుకెళ్లాలని, అతి త్వరలోనే 1 సంవత్సర కాలంలోనే మనకు మరలా స్వామివారి ప్రారంభోత్సవం కూడా జరిపించుకోవడం కోసం స్పీకర్ గారు మనకి తెలియపరిచారు. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నా, ఎందు గురించి అంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా చెప్పినా మీకు అనుభవంతో ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఘనత మీకు ఉంది. కాబట్టి మీరు ఆ మంచి చెడు ఆలోచించి దేవుడి కార్యక్రమాలకు ఆటంకపరచకండి. ఎందుకంటే అది చాలా నాశనానికి నాంది. కాబట్టి మీరు అందరూ కూడా ఎవరు చెప్పినా అది మంచి కార్యక్రమం కాబట్టి మనం కూడా సహకరిద్దామని చేతనైతే సలహా ఇవ్వండి. అంతే తప్ప ఆటంకపరచడానికి చూడొద్దని మా అందరి తరపున ఒక మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేయమని కోరుకుంటూ, ఇటువంటి ఆటంక పనులు చేస్తే ప్రజలు కూడా హర్షించరని ముందుగా మీకు హెచ్చరిస్తూ, ఈ రోజుని మన చెట్టుబెల్లి గ్రామంలో కూడా ఈ రోజున ఐశ్వర్యాభి సమేత అనంతేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈ రోజుని మహారుద్రాభిషేకం చేసి మన స్వామి అంటే స్పీకర్ గారు తలపెట్టినటువంటి కార్యక్రమం నిర్వటంకంగా జరగాలని, అతి త్వరలోనే
మనం ఆ పుణ్యక్షేత్రాన్ని కల్లారా చూసుకునే భాగ్యం కలగజేయాలని ఆ పరమశివుణ్ణి కోరుకుంటూ ఈ రోజుని ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి సపోర్ట్ చేయటానికి ముందుకు వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, అలాగే పెద్ద ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర.